కార్మిక జై కార్మిక జై జై కార్మిక కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి జై కార్మిక జై జై కార్మిక 8వ మహాసభ బోధన్ నగరంలో నిర్వహించడం జరిగింది. దానికి అతిథులుగా మన బిఎన్ఆర్కేఎస్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షులు కామోళ్ళ ఐలన్న గారు రావటం జరిగింది. అలాగే వారి కమిటీ కూడా రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో పేదల గురించి కార్మికుల గురించి అన్ని విధాలా మాట్లాడి అహర్నిశలు మా కోసం పనిచేస్తామని, అన్ని రకాలుగా వారిని సంప్రదించి వాళ్ళు మేలుకొలుపు కోసం అన్ని చూస్తామని, అలాగే లేబర్ కార్డులు కానివ్వండి, ఇన్సూరెన్స్లు కానివ్వండి, వాళ్ళ వరకు పెన్షన్స్ కానివ్వండి అన్నీ చూస్తామని చెప్పి ఆయన అనటం జరిగింది. అదే రోజు అనగా మహాసభ రోజే 8వ మహాసభ రోజే ఆయన నిజామాబాద్ డిస్టిక్ నిజామాబాద్ జిల్లా మేస్త్రి సంఘం భవన నిర్మాణ కార్మికుల సంఘం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ గురించి ఈరోజు మాట్లాడటం జరిగింది. అదే విషయాన్ని చర్చిస్తూ ఉంటున్నాము. మీరు కంటిన్యూ కానివ్వండి. జై కార్మిక జై జై కార్మిక. నా పేరు నీలా రామచందర్, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా ప్రతి నెల 15వ తారీఖు నాడు జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ప్రతి మండల్ నుంచి కంపల్సరీ ఖచ్చితంగా వస్తురు. ఇది మీటింగ్ దేని గురించి అంటే ప్రతి మండల్లో ఏమి జరుగుతుంది, కార్మికుల కష్ట నష్టాలు ఎట్లున్నాయి దాని గురించి సమావేశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ బిఎన్ఆర్ కేస్ అంటే కార్డు ఉంటేనే దీనికి వర్తిస్తుంది. నేను బిఎన్ఆర్ కేసు నేను అనుకుంటా కాదు, దీనికి ఖచ్చితంగా కార్డు ఉంటేనే బిఎన్ఆర్ కేసు వచ్చేది. ఏదైనా దానికి లబ్ధిదారులు ఉంటారు. ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరికి కార్మికుడికి నేను చెప్పేది ఒకటే, మీరు మేస్త్రి పని చేయని, గుంతలు తవ్వని, కలర్ వేయని, కరెంట్ ఫిట్టింగ్ చేయని, బునాదులు తవ్వని, టైల్స్ వేయని, ప్లంబింగ్ కానీ కరెంట్ మొత్తానికి మన చేతి కింద పని ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా కార్డు ఇప్పించే ఆలోచన చేయండి. కార్డు ఇప్పిస్తే దానికి బిఎన్ఆర్ కేసుకు కార్డుకే అనుసంధానం ఉంటుంది. లేకపోతే వట్టిగా పనిచేసి నేను బిఎన్ఆర్ కేసులు ఉన్నంటే కూడా దానికి ఏం వర్తించదు. ఖచ్చితంగా కార్డు చేయించాలి. ఇంకొకటి, మొన్న నేను లేబర్ ఆఫీసర్ తోటి మాట్లాడినా, ప్రతి ఒక్కరూ బయట నుంచే వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కార్డు లేవు, ఖచ్చితంగా కార్డు కావాలా సార్ అని చెప్పేస్తే, ఎక్కడైనా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే నేను కార్డు చేస్తాను అని చెప్పేసిండు. అదేవిధంగా ఇవాళ మండల స్థాయి సమావేశం ఉన్నది. ప్రతి ఒక్క కార్మికుని చెప్తున్నా, ఖచ్చితంగా కార్డు చేయించుకుంటేనే బిఎన్ఆర్ కేసుకు అనుసంధానం ఉంటుంది. అది నేను చెప్తున్నా. జై కార్మిక జై జై కార్మిక. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి మనం గత నెల 5వ తారీఖున మనం జిల్లా కమిటీ వేసుకున్నాం బోధన్లో. మరి ఈ జిల్లా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ప్రతి నెల 15వ తారీఖున మార్కండేయ టెంపుల్ దగ్గర మన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఉంటుంది. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మండలాల నుంచి ప్రతి మండలం నుంచి కూడా మరి ఆ మండలానికి సంబంధించినటువంటి మండల నాయకులు వారితో పాటు కొంతమంది కార్యవర్గ సభ్యులు కనుక ఈ మీటింగ్కి వస్తూ ఉంటే, గ్రామాల్లో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో జరిగేటటువంటి మీటింగ్ యొక్క ఉద్దేశం గ్రామ స్థాయికి వెళ్తుంది, మరి గ్రామం నుంచి మండలానికి వెళ్తుంది, మండలం నుంచి జిల్లాకు వస్తుంది. అంటే అక్కడ జరిగేటటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగితే కనుక ఈ జిల్లా సమావేశంలో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఆ పరిష్కారానికి కూడా ఆ పరిష్కారం దిశగా మనం ఆలోచించడానికి, దానికి సంబంధించినటువంటి అధికారులకు మనం చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జిల్లా సమావేశానికి, ఏదైతే జిల్లా సంఘంలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, ఓన్లీ ఒక అధ్యక్షులు మాత్రమే ఇక్కడ కూర్చుంటే పనులు కావు. కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మీ యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ యూనియన్ అధికారులు కావచ్చు,
యూనియన్లో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, మరి అదేవిధంగా మండల సభ్యులు కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా సమావేశానికి హాజరు కాండి. అయితే మనం ముఖ్యంగా ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, వలస కార్మికులు ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళు ప్రమాదవశాత్తు ఆ బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోవటం కానీ, లేదా పనికి వెళ్ళే క్రమంలో మరి ఆ బైక్ యాక్సిడెంట్ జరగటం కానీ ఇట్లా చనిపోతూ చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. మరి కాళ్ళు చేతులు ఇరిగిపోయి వాళ్ళు మంచానికే పరిమితమై దాదాపుగా 6 నెలలు సంవత్సర కాలం పాటు వాళ్ళు అట్లనే ఏమీ చేయలేక వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కార్మికులకి మరి ఆ వెల్ఫేర్ బోర్డు నుంచి ఎటువంటి స్కీమ్ కూడా రావటం లేదు. కేవలం వెన్నెముక ఇరిగిపోయి అతను పూర్తిగా అతనికి నడవలేడు, అతను బతికున్న చనిపోయిన వాడితో సమానం అన్నప్పుడు మాత్రమే కొంత వెల్ఫేర్ బోర్డు నుంచి ఫండ్ వస్తూ ఉంది. కానీ ఈ కాళ్ళు చేతులు ఇరిగిపోయిన అతను ఒక సంవత్సరం పాటు మరి అతను పని చేయకుండా ఇంట్లోనే మంచానికే పరిమితం అయితే మరి ఆయన కుటుంబం ఎలా నడుస్తుందో దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆలోచించి ప్రభుత్వానికి విన్నవించాలి. మరి అదేవిధంగా మనం దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 8-9 ఏళ్ళు ఏడాది కాలం పాటు మరి కాంగ్రెస్ గవర్నమెంటు మరి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది. ఇంతవరకు కూడా కార్మిక శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ని ఇంతవరకు పెట్టలేదు. మరి మా బాధలు ఏమన్నా ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? డైరెక్ట్ మేము పోయి సీఎంకి చెప్పలేము. కాబట్టి మాకు మా కార్మిక మినిస్టర్ని ఖచ్చితంగా ఈ నెలలో కార్మిక మినిస్టర్ని ఖచ్చితంగా మా మే నెల వచ్చే నెల మే నెలలో మాకు మేడే ఉంటుంది, కార్మిక దినోత్సవం ఉంటుంది. ఆ కార్మిక దినోత్సవం లోపు మాకు లేబర్ మినిస్టర్ని పెట్టి మా యొక్క మేము ఏదైతే బాధలు పడుతున్నామో, ఇప్పుడు వలస కార్మికులకి ఒకటి కార్డులు కావట్లేదు. నిజంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ కార్డులు కావటం లేదు. బోగస్ కార్డులు ఎన్నో కార్డులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. మరి మీరు వెల్ఫేర్ బోర్డు నుంచి ఏఎల్ఓలు కావచ్చు, దానికి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్లు కావచ్చు, లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇట్లా అన్యాయంగా బోగస్ కార్డులు ఇవ్వటం ధర్మమా చెప్పండి. మరి ఈరోజు లక్షల్లో బోగస్ కార్డులు ఉన్నాయి. కాబట్టి నేను భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పేరున నమస్కారాలు చెప్పుకొని నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు తీసుకోండి. లేబర్ కార్డు తీసుకుంటే మీకు ఏదో ఆ వచ్చే 20,000కో 10,000కో కాదండి, ఖచ్చితంగా వెల్ఫేర్ బోర్డు 10 కాలాల పాటు ఉండాలి అంటే ఖచ్చితంగా లేబర్ కార్డు ఉండాలి. మనతోటి కొన్ని వేల మంది, లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఆఫీసర్సు మన వెల్ఫేర్ బోర్డులో జీతాలు తీసుకుంటూ వాళ్ళు కూడా మనతో బతుకుతున్నారు. కాబట్టి 10 కాలాల పాటు వెల్ఫేర్ బోర్డు ఉండాలంటే ఆఫీసర్లేమో బోగస్ కార్డులని ఇవ్వకండి. ఎవరైతే ముద్ర కొట్టి మేము సంఘం నుంచి మేము ఒక స్టాంప్ వేసి మేము ఇస్తున్నాము, మీరు కార్డు ఇవ్వండి అంటే వెంటనే ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ స్టాంప్ కొట్టే వాళ్ళు కూడా అక్కడక్కడ డబ్బులు తీసుకొని స్టాంప్ కొట్టిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి దయచేసి అట్లా స్టాంపు మీద ఆధారపడే ఆఫీసర్లు కార్డు ఇష్యూ చేయకండి. ప్రాథమికంగా దర్యాప్తు చేయండి. దాంట్లో మీకు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో అడ్రస్ ఇస్తాము, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాము, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో వెళ్ళి సైట్ మీదకి వెళ్ళి ఆ పని దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి పలానా పని చేస్తున్నాడని అక్కడ వెరిఫై చేసి మీరు కార్డు ఇష్యూ చేయండి. దయచేసి అందరికీ కూడా ఇది ఒకటే విన్నపము. మరి మన రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా చక్కగా అందరికీ ఫ్రీగా మన ఏదైతే లేబర్ కార్డులు ఇష్యూ చేస్తున్నారు, మొత్తం ఇవన్నీ కూడా ఆయన కొన్ని వందల కార్డులు ఇట్లా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల కార్డులు ఫ్రీగా ఆయన సొంతగా జేబులో డబ్బులు పెట్టుకొని ఆయన మరి ఇన్సూరెన్స్ కార్డులు కూడా ఇప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, కొన్ని వందల మంది ఉన్నారు ఇందులో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. రామచంద్రన్నకు, మన జిల్లా అధ్యక్షుడు రామచంద్రన్నకు అందరూ కూడా చేయూతనివ్వండి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనం ఏదైతే 15వ తారీఖు జిల్లా మీటింగ్ పెట్టుకున్నామో జిల్లా మీటింగ్కి ప్రతి ఒక్కరూ వచ్చేటట్టుగా అందరూ ఈ యొక్క
దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ 15వ తారీఖు రండి, అన్ని విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవచ్చు. ఇవాళ మనము ఎవరికైతే కార్డులు లేవో వాళ్ళని మనం ఇక్కడ పిలుచుకున్నామో వాళ్ళందరూ కూడా మనము కార్డులు వాళ్ళకి చేయటం కోసం మనం ఇవాళ డీసీఎల్ గారి ఆఫీస్కి కూడా వెళ్తున్నాము. వెళ్ళి సార్ కూడా అన్నీ విన్నవించుకొని వాళ్ళ కార్డు ఇప్పించినట్టుగా చేస్తామని చెప్పి ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా తోటి భవన నిర్మాణ కార్మిక సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై కార్మిక.